ఇష్టమైతే వాళ్ళకి అవసరం ఉంటే కోట్ల విలువ చేసేటువంటి భూములను ఎవరికీ సంబంధం లేకుండా ఈరోజు బ్యాక్ ఎండ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కబ్జాదారులు ఆక్రమణదారులు స్కామ్ చేసేటోళ్ళు కోట్ల రూపాయల కుంభకోణం ఇగో దీని వెనుక దాగుంది. ధరలో ఆ వెసులుబాటు లేకుండే, వితౌట్ రైతు కానీ వితౌట్ కలెక్టర్ కానీ డిజిటల్ సిగ్నేచర్ లేకుండా చేసే వెసులుబాటు లేకుండే. మరి ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇది? దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు? పెంగులేటి శ్రీనివాసరెడ్డి, నీ కన్స్ట్రక్షన్లు నీ దందాలు, మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే నీ డిపార్ట్మెంట్లో దీని గురించి ఓడి మాట్లాడాలి. ఇదే రంగారెడ్డి జిల్లాలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రముఖ పత్రిక ప్రచురించింది, కానీ దాంతోపాటు వాస్తవం ప్రచురించాల్సింది. ధరణి అని పెట్టండి, ధరణికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే దీంట్లో డేట్తో సహా ఉంది. ఏ నాలా కన్వర్షన్ ఎప్పుడైందనేటువంటిది డేట్ కూడా ఇల్లు ఉంటుంది. ఈ ప్రొహిబిటెడ్ లిస్టుకెళ్ళి తీసేసినటువంటి డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 25-26 మధ్యలో జరిగినవి. అప్పటికి ధరణి లేదు. ఇవన్నీ కూడా అనుమానం వచ్చి ఫోరెన్సిక్ పంపించిన వీళ్ళే. ఎన్ని జరిగినాయి ఇట్లా, ఇది నిజమేనా అబద్ధమా, ఈ సంతకాలు ఏంది, దీంట్లో ఎవరు పాల్పడి ఉంటారని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఇవన్నీ కూడా 25-26 జరిగినాయని. ఆ సంతకాలన్నీ అంటే కొన్ని సంతకాలు పెట్టి జరిగినాయి, కొన్ని సంతకాలు పెట్టకుండా జరిగినాయి. దానికి మించి మొత్తం భూభారతిలో దాదాపు 1 కోటి ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు. 1 కోటి ఎకరాలు. మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లలో, మండల హెడ్ క్వార్టర్లలో ఎక్కడ ఏది కనపడ్డా 1954లో దాదాపు అన్ని సర్కారు భూములే కనపడతాయి. అన్నింటినీ కూడా ప్రొహిబిటెడ్ పెట్టి పడేసారు. ఎందుకు అంటే కావాలని చెప్పేసి వీటన్నిటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వాళ్ళని పిలుచుకొని పైసలు తీసుకుంటూ 30% అందరికీ తెలిసింది. దీంట్లో ఏం పెద్ద దాపరికం లేదు. ఓపెన్ కాంగ్రెస్ వాళ్ళు పోయినా చెప్తాడు, ఏం లేదు, సీఎంకు 10%, పొంగులేటుకి 10%, ఢిల్లీకి 10%, ఏదన్నా చేయను. ఇప్పుడు పేపర్లో రాసుకుంటారు ధరణి, భూభారతి దొంగలు పడ్డారంట. నేను అడుగుతున్నా, ధరణి ఉన్నప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఎన్ని సాల్వ్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి? భూభారతి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని మీరు యాక్సెప్ట్ చేసి సాల్వ్ చేసిరు, ఎన్ని రిజెక్ట్ చేసిరు? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 98% రిజెక్షన్ భూభారతిలో. 98%, 1 or 2% మాత్రమే యాక్సెప్ట్ చేసారు. అవి కూడా బడాబాబులై, డబ్బులు మూటలు చెప్పిన వాళ్ళై, అధికారులు ఇష్టారీతి అధికారులది, మంత్రుల ఇష్టారీతి మంత్రులది. మళ్ళీ ఆయనే అంటాడు అధికారులు ఎవరు నాకు ఇంటలేరు అంటాడు ఒక దిక్కు. మళ్ళీ ఒక దిక్కు ఏం చేస్తాడు, అలా ప్రజాప్రతినిధులకు ఆయనతో పాటు ఉన్నటువంటి క్యాబినెట్ సహచరులకు సంబంధం లేకుండానే ఆర్డర్లు ఇష్యూ అవుతుంటాయి. కొండ సురేఖ క్యాబినెట్కి రాదు, కొండ సురేఖకు సంబంధం ఉండదు, యాదాద్రి ట్రస్ట్కి సంబంధించిన సభ్యులది రిలీజ్ అయిపోతుంది, ఆమె కబర్గా ఉండదు. కృష్ణారావు ఏమో పాపం ఆయన మంత్రి పదవి కూడా వీక్తారని చెప్పి నిన్నయాల వార్తలు రాగానే ఏందో ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి బట్టలు చింపుకొని మాట్లాడుతూ ఉండు. బుద్ధుండాల సిగ్గుండాల కొద్దామని ఆయనకు. 5 ఏళ్ళు నువ్వే ఉంటావు కదా ఆయన యువతల, నువ్వు అన్నయ్యని నీకు కూడా వర్తిస్తే కదా, తలకే ఉండాలి అసలు మాట్లాడేటప్పుడు. ఆయన శాఖలో ట్రాన్స్ఫర్ అయిన సంగతి ఆయన కబరే లేదు. ఆయన ఏదో పెద్ద చీనా లేపుకొని వచ్చి ఉరుకులాడుతుండు. ఒక్కడంటే ఒక్కడు ఎవరికైతే మంత్రి పదవి ఎసరు వస్తుందని కొంచెం ఇట్లా సూచన రాగానే వీళ్ళకి ఇక లాగులు దడిచిపోయి ఏమంటే ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి. కలెక్టర్లకేమో ఇష్టం వచ్చినటువంటి ఆదేశాలు సీఎం కానించి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, వాళ్ళ భార్య కానించి, ఇది చేస్తావా చేయవా. మరి ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా గింత దిగజారిన పరిస్థితికి పోతున్నారు? పోస్టింగ్సేనా? మీరు చేసిన తప్పులన్నీ కూడా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మీరు కూడా బాధ్యులు అవుతారు కదా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా. భూభారతిలో చేసినటువంటి ఒక ఇది మంచి చేసినాం మేము, నువ్వు తీసుకొచ్చినటువంటి ధరణి ద్వారా జరిగిన దానికంటే మేము బెటర్గా ఇవి చేసినామని ఒక్కటి చూపించమనండి. కేవలం రియల్ ఎస్టేట్ దందా భూభారతిని అడ్డం పెట్టుకొని 4,000 నుంచి 4,500 అప్లికేషన్స్ను క్లియర్ చేసుకుంటూ కోట్ల రూపాయల భూములకు సంబంధించిన దాన్ని వాళ్ళ దగ్గరోళ్లకు సంబంధికులకు కట్టబెట్టేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. దయచేసి దాన్ని గమనించండి. అది దిగజారిన పరిస్థితి. పేర్ల పవర్ ఉంటే పవర్ అంతా నాదే అనుకుంటుండా, లేకపోతే నేనే చేస్తా అనుకుంటుండా, నిర్ణయం నాదనుకుంటుండా. వీటన్నింటికీ కూడా